జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్ పరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఏదైతే తను విద్యా కమిషన్ రిపోర్ట్ తీసుకొని 27,000 పాఠశాలల్ని కుదించి 4,000కు చేస్తానని చెప్పినారో దాన్ని ముందు నుండి తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ ఒక పక్కనైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్ని దాదాపు 146 కోట్ల టెండర్తోని మరి వేయడం జరిగింది. అందులో 72 స్కూళ్లకు టెండర్ వేస్తే అందులో సగానికి సగం ఓన్లీ 2 సంస్థలకే, మెగా అనే సంస్థకి ఇంకొకటి కేఎంవి అనే సంస్థకి మాత్రమే స్కూల్స్ రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లో అన్నిట్లో కూడా 5% ఎక్సెస్ టెండర్ వేయడంతో ప్రభుత్వం మీద అదనంగా దాదాపు ఒక 600 కోట్ల బర్డెన్ పడుతూ ఉంది. అంటే టోటల్గా 11,000 కోట్లతోని ఈ రాష్ట్రంలో 72 స్కూళ్ళు కడతానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు 30 నెలల తర్వాత ఇప్పుడు టెండర్ చేసి ఇప్పుడు కట్టడం మొదలు పెడితే మీరు పరిపాలించేటటువంటి కాలంలో ఈ స్కూళ్ళు పూర్తవుతాయా? అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ఏ స్కూల్స్ చూసినా యావరేజ్గా 2 to 3 years తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్కి. అట్లాంటిది ఇంత పెద్దగా ఒక్కొక్కటి 146 కోట్లతో కట్టేటటువంటి ఈ స్కూల్స్ డెఫినెట్గా మీరు పదవిలో ఉన్నటువంటి కాలంలో పూర్తి కాదు. పైగా మీవి కాన్స్టిట్యున్సీకి ఒకటో, రెవెన్యూ డివిజన్కి ఒకటో పెట్టి అన్ని ఊర్లలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూళ్ళల్లో చదివిస్తాం, దానికోసం బస్సులు పెడతామన్నారు. అంటే ఆ బస్సులు కూడా మీరు మెగా సంస్థకే ఇస్తారనే విషయం ఇప్పటి నుంచే అర్థమవుతున్నది. అంటే విషయం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి మొత్తం ప్రణాళిక కూడా రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ గ్రామాలలోకి ప్రైవేట్ స్కూళ్ళని ఇన్వైట్ చేయడానికి, అది కూడా ఎవరు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని. ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళకు మీరు 120 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంతవరకు రిలీజ్ చేస్తలేరు. మీరు 120 కోట్ల రూపాయలు బడ్జెట్ స్కూళ్ళకు ఉన్న అప్పులు రిలీజ్ చేస్తే ఎన్నో వందలాది స్కూళ్ళు కూడా బాగుపడతాయి. కానీ మీరు వాటిని చంపేస్తున్నారు. కేవలం కార్పొరేట్ స్కూళ్లకు మీరు ఎర్రతివా చేసి ఊర్లలోకి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ టెండర్ల విషయంలో కూడా చాలా స్కూళ్లకు ఓన్లీ 2 టెండర్లు 3 టెండర్లు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. దానివల్ల టోటల్గా ఈ సిస్టమ్ అంతా రింగ్ అయిందని చెప్పి నేను కాదు, వెలుగు పత్రిక రాసింది. ఆ వెలుగు పత్రిక కూడా ఒక కాంగ్రెస్ ఎంపీ గారి పత్రికనే, మరి మాదైతే కాదు. కాబట్టి మరి వెలుగు పత్రిక రాసినటువంటి వ్యాసం చూసైనా ఖచ్చితంగా ఈ టెండర్లో ఏం గోల్మార్ జరిగింది, ఏం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, తెలంగాణ రక్షణ సేన పదే చెప్తూ వచ్చింది, బడి ఎంత ముఖ్యమో గుడి ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యమని మేము చెప్తూ వచ్చినాం. ఇవాళ బళ్ళల్లో ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉందంటే, June 12 నాడు స్కూల్ స్టార్ట్ అయితే